అంటే మీరన్నట్టు అదే చెప్తున్నాను. మిగతా అధికార ప్రతినిధులకి, ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన అధికార ప్రతినిధులు ఇందాక మనం మాట్లాడినట్టుగా అంటే పర్సనల్ అంటే మనం ఏదైనా సబ్జెక్ట్ గురించి లేదా పాలిసీ గురించి మాట్లాడినప్పుడు సైడ్ ట్రాక్ తీసుకొని ఫ్యామిలీస్ గురించి లేదంటే ఆయన వ్యక్తిగత జీవితాల గురించి అంటే ఎవరిదైనా సరే అటు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, మంత్రులని ఎవరిని చూడకుండా వాళ్ళు ఓన్లీ సైడ్ ట్రాక్ పట్టించడం కోసమే వెళ్ళేవాళ్ళు. కానీ ఈసారి మీరు కూడా అలాగే ఉంటారా? ఈసారి డెఫినిట్‌గా అంటే మీరు అధికారం ఇప్పుడుంది. అది మళ్ళీ ఏమన్నా తలకెక్కే అవకాశం కనిపిస్తదంటారా? నేను అదే మీకు చెప్తున్నాను. మేమిప్పుడు డిబేట్స్ చాలా తగ్గిచ్చాం. ఒకేళ వచ్చినా కూడా మేము రీజనబుల్‌గా ఆన్సర్ చేస్తున్నాము. మీరు కూడా ఓపిక పట్టండి. 40 రోజులు, 50 రోజుల్లో ఒకేట్‌గా అట్లా రొటేట్ అయ్యి మార్పు రావాలంటే కుదరదు. అన్నిటి మీద అవగాహన డెఫినిట్‌గా అవును. తెచ్చుకోవాలి కాబట్టి అన్నిటి మీద అవగాహన తెచ్చుకోవాలి. బడ్జెట్ అలాట్ చేయాలి. సో, అక్కడ మాకు ఇబ్బంది పడుతుంది. కళ్యాణ్ గారు నిన్న చెప్పారు. నేను జీతం తీసుకొని పని చేద్దామంటే నాకు జీతం ఇచ్చే స్థితిలో కూడా ఈరోజు ప్రభుత్వ శాఖలో లేదు ఆదాయము. సో, రెవెన్యూ అంత తక్కువగా ఉంది. సో, వీటన్నిటి మీద కాన్సంట్రేట్ చేయాలి. మా మీద మీరు పడి ఏడిస్తే మేము మీ మీద పడి ఏడ్చాలి. అంతే. హ్మ్. ఎందుకంటే గతంలో మీరు పరిపాలన సాగించారు కాబట్టి. సో, మేమైతే ఎస్కేపిస్ట్‌లం కాదు. మేము ఆన్సరబుల్. ఎందుకంటే మేము అంతే హుందాగా రాజకీయం చేసి మాకంటూ ఒక మార్క్ తీసుకొని పలానా ఎన్‌డీఏ గవర్నమెంట్‌లో పలాని వాళ్ళు పనిచేశారు. వాళ్ళొక హుందాగా వ్యవహరించాలనే విధంగానే మేముండాలని అదే ఒక అజెండాతో పని చేస్తున్నాం కాబట్టి మా దగ్గర నుంచి అయితే ఎస్కేప్ ఆన్సర్స్ అయితే ఉండవు. ఆన్సరబుల్ గానే ఉంటాం రైట్. మేము ప్రతి ఒక్కటి. అంటే